హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే లైఫ్ రీడింగ్ అండి. మీ లైఫ్ గురించి మీకు రీడింగ్ ఇవ్వబోతున్నాను. ఈ రీడింగ్లో అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇది వచ్చేసి మొదటి రీడింగ్ అండి. రెండో రీడింగ్ వచ్చేసి మీరు ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటారు, అలానే ఏదైనా జరగాలి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలి. అసలు మీరు ఏమనుకుంటున్నారు, జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉంటుంది. మీరు పిక్ చేసుకోవచ్చండి. మీకు నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్స్ మీరు పిక్ చేసుకోమంటాను. ఆ పిక్ చేసుకున్న దాన్ని బట్టి మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో నిజంగా జరుగుతుందా లేదా మీకు ఆ రీడింగ్లో ఉండబోతుంది. అండ్ మూడవ రీడింగ్ వచ్చేసి మీరు ఏ రాశి వారైతే మీ లైఫ్లో ఏం జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుంది. ఈ రీడింగ్ దేనికి సంబంధించింది అంటే మీ లైఫ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ వేలో చేంజ్ అవ్వబోతుందండి. ఎనర్జీస్ చెక్ చేస్తుంటే మీరు ఏ కర్మ చేసుకున్నారో అదే కర్మ తిరిగి రాబోతుంది. అది మంచైనా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు. ఏది చేసినా మీకు ఆ కర్మ అన్నది మీ లైఫ్ని ఎలా మార్చబోతుంది, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా మీకు క్లారిటీ రావడం కానీ, సమాధానాలు తెలుసుకోవడం కానీ ఈ రీడింగ్లో అయితే ఉండబోతుంది. ఈ రీడింగ్ అన్నది కర్మకు సంబంధించింది, అంటే మీ జీవితాలకు సంబంధించిన రీడింగ్ అండి. ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు చూసినా ఈ రీడింగ్ అన్నది వర్క్ అవుతుంది. చాలామంది ఇప్పుడు రీడింగ్ చూస్తారు. ఈ రీడింగ్ తర్వాత కొన్ని గంటల్లో జరగచ్చు, కొన్ని రోజుల్లో జరగచ్చు, కొన్ని నెలల్లో జరగచ్చు. అలాగే కొంతమందికి అనుకోకుండా కళ్ళకి కనబడుతుందండి వీడియో. అంటే మీకు యూనివర్స్ ఏందో చెప్పాలి అనుకుంటుంది కాబట్టి మీకు ఈ వీడియో కనిపించడం జరుగుతుంది. అంటే మీరు చూశాక వేరే వారు ఎవరైనా చూసినా సరే కొన్ని రోజులు అయిపోయింది కదా, ఈ వీడియో వర్క్ అవ్వదని అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా టారోట్ ఎనర్జీస్ అన్నవి మీ లైఫ్కి సమాధానాలండి. అంటే మీ మనసులో ఏదైనా ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఆ సమాధానాలవి టారోట్ కార్డ్సే మీకు సమాధానం ఇస్తాయి. ఈ టారోట్ ఎనర్జీస్ అన్నవి యూనివర్స్ సంబంధించిందండి. మీరు ఎప్పుడు యూనివర్స్కి కనెక్ట్ అయ్యే ఉంటారు, కానీ మీరే యూనివర్స్ని పట్టించుకోరు. ఎవరైతే దైవాన్ని నమ్ముతారో మీరు ఒకటి అనుకోవచ్చు, మీకు ఎప్పుడైనా మంచి జరుగుతుంది, ఆ మంచి జరుగుతుందని మీకు తెలియాలంటే యూనివర్సే మీతో మాట్లాడుతుంది. అదెలా అంటే ఈ రీడింగ్స్ అనే కాదండి, మీరు కొటేషన్స్ చూసినా అది యూనివర్స్ మాట్లాడుతున్నట్టే, సాంగ్స్ విన్నా మీతో యూనివర్స్ మాట్లాడినట్టే, ఇండైరెక్ట్గా యూనివర్స్ మీతో మాట్లాడుతున్నట్టేనండి. టారోట్ రీడింగ్ అనే కాదు, ఏదైనా సరే మీకు కనెక్ట్ అవుతున్నాయి అంటే యూనివర్స్ మీతోనే ఉన్నట్టు. ఈ రీడింగ్ అన్నది యాక్యురేట్ రీడింగ్ అనే కాదండి, నేను యాక్యురేట్ రీడింగే ఇస్తున్నాను. 100% జరుగుద్దని నేను చెప్తున్నాను. ఈ రీడింగ్ మీకు జరుగుతుందా లేదా మీకు నమ్మకం లేకపోయినా సరే మనసుకి కొంచెం హీల్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. ఆ పాజిటివ్ వైబ్స్ అన్నది రావడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం చెప్పగలను. ఎందుకంటే నెగిటివ్ మైండ్తో ఆలోచించేవారు కూడా కొంచెం పాజిటివ్గా కూడా మారుతారు. యూనివర్స్ మీతో మాట్లాడుతుందని మీరు అనుకోండి. మీరు సరదాగా తీసుకోవచ్చు, సీరియస్గా తీసుకోవచ్చు. అది మీ ఆలోచన బట్టి ఉంటుంది. మీరు డిఫరెంట్ కంటెంట్ అని చూస్తున్నారు కదా అని నేను రీడింగ్స్ అయితే ఇవ్వటం లేదండి. ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇస్తాను. అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ ఎనర్జీస్ మాకు కనెక్ట్ అవుతాయి. ప్రతి రీడర్స్కి ఎనర్జీస్ కనెక్ట్ అయితే మేము ఆ రీడింగ్ ఇస్తామండి. ఇక్కడ మాకు కాంపిటీషన్స్ ఏమీ కాదు. మీరు ప్రతి ఒక్క రీడర్కి కనెక్ట్ అయి ఉన్నారు. ఆ ఎనర్జీస్ మాత్రం మా ద్వారా మీకు సమాధానాలు రావడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం చెప్పగలను. ఇది నేను చెప్పాలనుకున్నది. ఈ రీడింగ్ వచ్చేసి ఇది కర్మకు సంబంధించిందండి. అంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో ఈ రీడింగ్లో మాత్రం మీకు ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీకు సమాధానం రావడం అయితే జరుగుతుంది. మొదటి రీడింగ్ ఏంటంటే అసలు మీ లైఫ్ ప్రెజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు గతంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, వీటికి సంబంధించి మొదటి రీడింగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇవండి
ఎనర్జీస్, ఇది మీ లైఫ్ సిచ్యువేషన్. అసలు మీరు ఏ స్టేట్లో ఉన్నారు? స్టేట్ అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా, లేదంటే మిమ్మల్ని మీరు కోల్పోతున్నారా? అసలు ఏ సిచ్యువేషన్ నుండి మీ లైఫ్లో ఏం జరుగుతున్నాయి? వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి. నేను 8 నెంబరు ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరుగుతుంది. ఇది కర్మకు సంబంధించింది. మీ లైఫ్లో మీరు ఏం చేయడం వల్ల ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, దీనికి సంబంధించి మీరైతే ఒంటరిగా ఉన్నారు. ఈ ఒంటరితనంలో మీకు మంచి చెడ్డ అన్నది తెలుసుకుంటున్నారు. ఆ మంచి చెడ్డ మీరు జీవితంలో ఎదగాలనుకుంటున్నారా, లేదంటే అసలు మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల సమస్యలు ఎదుర్కోబోతున్నారా? అంటే ఈ ఎనర్జీస్ వైబ్స్ ఎలా వస్తున్నాయంటే, మీలో మంచితనం కనిపిస్తుంది. జీవితం నాశనం చేసుకున్నారన్నట్టే అనిపిస్తుందండి. అదెలా చెప్పగలరు అంటే, మోసం చేసేవాళ్ళు 10 మందితో ఉంటారు, మోసపోయిన వారు ఒంటరిగా ఉంటారు. ఆ ఒంటరితనం అన్నది వారి జీవితంలో ఏం జరిగింది ప్రతిదీ సమాధానాలు వెతుక్కోవడం జరుగుతుంది. మీరు ఈ సిచ్యువేషన్లోనే ఉన్నారండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ లైఫ్లోకి మీ సోల్మేట్ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ సోల్మేట్ కూడా కర్మ అవుతుంది అండ్ పర్సన్ కూడా అవుతారు. కర్మ అన్నది మీరు గత జీవితంలో ఎలా ఉండేవారు, ఏం చేశారు అది కూడా. అండ్ మీరు ఒకరి లైఫ్లో హెల్ప్ చేశారా, లేదంటే మీరు కూడా మోసం చేశారా, ప్రతి సంఘటన కూడా మీకు మంచి అన్నది ఎలా ఉండబోతుంది. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అనేది కర్మ సిచ్యువేషన్తో మీ లైఫ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే, అది మీరు చేసిన పనులు బట్టి ఉంటుంది. మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా అది ఒక రకంగా మీకు జరుగుతుందండి. అది మంచైనా సరే, చెడ్డైనా సరే. ఈ ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం ఒక మంచి కర్మ అన్నట్టే సూచిస్తుంది. ఈ కర్మ అన్నది మీ జీవితంలో అసలు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో ప్రతిదీ మీరు కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు ఒక నెగెటివ్ నుండి మీకు పాజిటివ్ వైపు, అంటే ఒక సైకిల్ అయితే ఎండ్ అయిపోయిందండి. ఇక్కడ 8 నెంబర్ అన్నది మీ జీవితంలో మీరు సక్సెస్ అయ్యేలా చేయగలదు. అలానే మీరు చేసిన తప్పులకి పనిష్మెంట్ కూడా ఇవ్వగలదు. అసలు ఎవరు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు, ఆ సంఘటన వల్ల మీకు మంచి జరుగుతుందా, లేదంటే మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారా అంటే, ఈ 2 ఎనర్జీస్ కార్డ్ అయితే మీ లైఫ్లో మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని అవకాశాలు అయితే రావడం అయితే జరుగుతుందండి. అది జాబ్స్ కావచ్చు, లేదంటే బిజినెస్ సంబంధించిన ఫ్రెండ్స్ పరిచయం కావచ్చు, మీ సోల్మేట్ మీరు కలుసుకోవచ్చు. ఇలా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే అవకాశాలు వస్తాయండి. కొంతమంది సింగిల్స్కి అయితే న్యూ పర్సన్ అయితే పరిచయం అవ్వబోతున్నారు. అండ్ కొంతమందికి అయితే రియూనియన్ ఉండబోతుంది. అండ్ కొంతమందికి అయితే జాబ్ పరంగా అవకాశాలు రావడం అయితే జరుగుతుంది. కొంతమందికి అయితే బిజినెస్ పరంగా న్యూ పర్సన్ అంటే ఫ్రెండ్స్ అయితే పరిచయం అవ్వబోతున్నారండి. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ లైఫ్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్ వేలో చేంజ్ అవ్వబోతుంది. ఇక్కడ కర్మ అన్నది మీకు ఏం చేయబోతుంది అంటే, కొత్త వారిని పరిచయం చేయబోతుందండి. ఈ కొత్త వారి వల్లే మీ జీవితంలో చాలా మార్పులు అనేది రాబోతున్నాయి. కొన్ని మీకు మంచి సంఘటనలే జరగబోతున్నాయని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ ఒంటరితనంలో అంటే మీరు జీవితాన్ని కోల్పోయినట్టు ఇంకా ఎవరిని నమ్మకూడదు అనుకుంటున్నారు, కానీ యూనివర్స్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ పంపించడం జరుగుతుంది. అలానే పాస్ట్ పర్సన్స్ కూడా రాబోతున్నారండి. మీ లైఫ్లో నుండి దూరం అయిపోయిన వారు కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే వారిలో మార్పు రావడం వల్ల మీ లైఫ్లోకి రావడం, మీ జీవితం ఒక కొత్త జీవితంగా ప్రారంభం అవ్వబోతుంది. అంటే మీరు సమస్యలకి కష్టాలకి నిలబడి ఉన్నారు కాబట్టి ఇంకా మీ జీవితంలో ఇలాంటివన్నీ ముగిసిపోయాయి. ఇక్కడి నుండి మీ జీవితం కొత్తగా ప్రారంభం అవబోతుంది. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే, ఈ కర్మ అన్నది మిమ్మల్ని ఏడిపించిందండి. ఆ ఏడిపించడం కూడా మీలో ఎంత మంచితనం ఉంది, మీరు ఎంతమందిని ఏడిపించారు, ఇవన్నీ బేరీజులు వేసుకోవడం అయితే జరిగింది. మీ స్వచ్ఛమైన మనసుకి, మీరు చేసిన పనులకి మీలో న్యూ పర్సన్స్ యూనివర్స్ పంపించడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ కొత్త జీవితంగా మీ లైఫ్ అయితే ప్రారంభం అవ్వబోతుంది. మీరు ఎంత బాధపడ్డారో, ఎంత ఎమోషనల్ అయ్యారో,
మీకు సపోర్ట్గా నిలబడేవారు కానీ, మీ లైఫ్లో గ్రోత్ తీసుకొచ్చేవారు కానీ మీ లైఫ్లోకి రాబోతున్నారని, ఈ కర్మ మీకు మంచి చేయబోతుందని ఈ 4 ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తున్నాయండి. మీరు జీవితంలో పశ్చాత్తాపపడ్డారు కాబట్టి కర్మ కూడా మీకు ఏం చేయాలో అలానే చేస్తుంది. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్, మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. మీరు మంచి మార్గంలోనే ఉన్నారు. దైవాన్ని కొంతమంది నమ్మకపోయినా కొంతమంది మంచి చేయడం వల్ల యూనివర్స్కి కూడా నచ్చుతారు. యూనివర్స్ మీకు కనెక్ట్ అయ్యే ఉంది. మీ లైఫ్లో ఎవరిని ఉంచాలో ఎవరిని తీసివేయాలో దైవమే నిర్ణయిస్తుందండి. ఇక్కడ కొంతమందికి సోల్మేటే లైఫ్ పార్ట్నర్గా ఉండబోతున్నారు. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు విడిపోయి ఉంటే డివైన్ మీ బంధం కలిసేలా చేస్తుంది. అండ్ మీరు లవర్స్ అయితే మీరు కోరుకున్న వారితో మ్యారేజ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్, ఇక్కడ మీరు జీవితంలో ఎన్ని సమస్యలు కష్టాలు బాధలు ఎదుర్కొన్నారో మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలాలుగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో ఆ జీవితం అయితే మీకు ఉండబోతుందండి. అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఉంటుంది. ఫైనాన్షియల్గా కూడా మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న పనులు చేసుకుని ఏదో జీవితం గడుపుకున్నారు కదా అనుకున్నట్టే మీరు బ్రతికారు. కానీ మీ కర్మ మిమ్మల్ని జీవితంలో ఎదిగేలా చేయబోతుంది. అదెలా అంటే ఈ 6-1 ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది అంటే, మీరు జీవితంలో కష్టపడుతున్నారండి. ఆ కష్టానికి ప్రతిఫలం అయితే ఉండబోతుంది. మీరు మీకోసం మారలేదు. మీ లైఫ్లోకి వచ్చిన వారి వల్ల మీ జీవితం మొత్తం తిరగబడ్డది. అంటే మీ లైఫ్లోకి వచ్చిన వారు మిమ్మల్ని ఏడిపించి మీరేంటో మీకు పరిచయం చేసి వెళ్ళారు. ఈ పరిచయం అన్నది మిమ్మల్ని ఒంటరిని చేసింది. ఈ ఒంటరి జీవితంలో అసలు మీరు ఎక్కడ తప్పు చేశారు, మీ గురించి మిమ్మల్ని మీరే వెతుక్కోవడం అయితే జరిగింది. ఇవన్నీ జరగడానికి కారణం ఇక్కడ కర్మ సిచ్యువేషన్. కర్మ అన్నది కొన్నిసార్లు టెస్టులు చేస్తుందండి. మిమ్మల్ని మిస్గైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీరు వెళ్ళే దారి కొంచెం పక్కదారి పట్టించేలా చేస్తుంది. అక్కడ మీ తత్వం ఏంటి, అసలు మీరు ఆ మార్గం మంచిదా కాదా, ఈ జీవితంలో మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారా లేదా, మీ గురించి మీరు తెలుసుకుని అసలు మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకుంటారని ఇలాంటి సంఘటనలు అయితే మీకు టెస్ట్ పెడతాం అయితే జరుగుతుందండి. మీ లైఫ్లో అనుకోని వారు వచ్చి మీ జీవితంలో మీరేంటో మీకు పరిచయం చేసి మీ నుండి దూరం అవడం జరిగింది. ఇక్కడ కర్మ అన్నది మీకు మంచే చేసింది. మీకు ఆ మంచి కూడా ఎలా ఉండబోతుంది అంటే, సింగిల్స్గా ఉన్న వారికైతే మీ సోల్మేట్, అంటే సింగిల్స్గా అంటే మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసి వేరే వారిని మ్యారేజ్ చేసుకుని మీకు దూరం అయిపోయి ఇంకా ఎవరిని నమ్మకూడదు, మీ జీవితం ఏంటో మీరు అన్న వాళ్ళకైతే మీ లైఫ్లోకి మీ సోల్మేట్ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారండి. అది లవ్ ప్రపోజల్గా కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్గా కావచ్చు. ఆ లవ్ ప్రపోజల్ చేసిన వారు కూడా మీకు లైఫ్ పార్ట్నర్ అవ్వబోతున్నారు. అండ్ మ్యారేజ్ ప్రపోజల్గా కూడా మీ జీవితంలో మీ రాతలో రాసిన వారే మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ రెండవ ఎనర్జీస్ అయితే ఇక్కడ లవర్స్ ఎవరైతే ఉన్నారో కోరుకున్న వ్యక్తితో మ్యారేజ్ జరగాలనుకుంటున్నారండి. ఇక్కడ మీది డివైన్ బంధం. డివైన్ మీ బంధంలో మిమ్మల్ని దూరం చేసింది అంటే మీ లైఫ్ పర్పస్ కోసమే. మీ జీవితంలో మిమ్మల్ని మీరు తెలుసుకున్నాకే, మీ జీవితంలో సక్సెస్ అయ్యాకే మళ్ళీ మీకు దూరమైన వారు మీ లైఫ్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ మూడోది వచ్చేసి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, మీరు గత జీవితంలో మీ పార్ట్నర్ని ఎలా ఇబ్బంది పెట్టారో అలానే మీ పార్ట్నర్ ఈ జన్మలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీ కర్మ అన్నది అనుభవించుకోవడం. మీరు మంచి మార్గంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ పార్ట్నర్కి మీరు మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ మంచి మీకు తిరిగి వచ్చింది. ఆ మంచి కూడా మీ పార్ట్నర్తో జీవితం కలిపేలా చేయడం అయితే జరిగింది. ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. మీరు ఎవరైతే ప్రతి ఒక్కరి వ్యూవర్కి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. డివైన్ కాదు, యూనివర్స్ కూడా మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. అండ్ ఈ కర్మ అనేది కూడా మీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూడబోతున్నారండి. అండ్ మీకు డబ్బు పరంగా ఏమైనా మోసపోతే ఆ మోసపోయిన డబ్బు కూడా మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. అంటే
మీరు ఎవరికైతే మనీ ఇచ్చారో ఆ మనీ అయితే మీకు రాబోతుందండి. అండ్ ఆస్తుల పరంగా కూడా మీకు తెలియని ఆస్తులు అండ్ అమౌంట్ కానీ మీకైతే మీ వరకు చేరబోతుంది. కర్మ అన్నది మీ లైఫ్లోకి తీసుకురాబోతుంది. మీరు జీవితంలో కష్టపడాలి అని అనుకుంటున్నారు, కష్టపడుతున్నారు. మీ కష్టానికి ప్రతిఫలం మాత్రం కర్మ అన్నది మీ జీవితం చాలా మార్చబోతుంది. ఆ మార్చబోవడం కూడా చాలా పాజిటివ్గా ఉందండి. ఇక్కడ మీకు మీరు తెలుసుకుంటున్నారు అండ్ కర్మ అయితే మీ లైఫ్లోకి సోల్మేట్స్ని పంపిస్తున్నారు. ఈ సోల్మేట్స్ ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు. అంటే ఒక న్యూ పర్సన్ అండి, వారు లైఫ్ పార్ట్నర్గా మారుతారు అండ్ మీ జీవితంలో మీకు సపోర్ట్గా ఉండి మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని జీవితంలో ఎదిగేలా చేయడం అయితే జరుగుతుంది. మీ జీవితం చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో మీరు ఎంత ఏడ్చారో అంత హ్యాపీ స్మైల్గా కూడా ఉండబోతుందండి. నెక్స్ట్ ఇది రెండో రీడింగ్. ఈ రీడింగ్ అన్నది మీరు మనసులో ఏమైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా అంటే మీకు ఇక్కడ 3, 5, 8 ఈ 3, 5, 8లో మీరు ప్రశ్నాపరంగా వేయవచ్చండి. దానికి సమాధానం రావడం అయితే జరుగుతుంది. జరగబోయే సంఘటనలు ఉంటాయి. మీరు పిక్ చేసుకోవాల్సింది 3, 5, 8. 3 ఏంటంటే డివైన్, 5 ఏంటంటే లైఫ్ చేంజెస్, 8 ఏంటంటే అబండెన్స్. మీ లైఫ్లో అసలు ఉంటుందా లేదా? ఈ 3 ఎవరైతే ఎంచుకున్నారో అసలు ఏం సూచిస్తుంది అంటే మీ లైఫ్లో మీరు పెళ్ళి గురించి, అలానే రీయూనియన్ గురించి, ఒక ఇల్లు కట్టుకోవడం విషయంలో గురించి ఏదైతే అనుకుంటున్నారో మీ జీవితంలో సంతోషాలు కోరుకుంటున్నారండి. ఆ సంతోషం సెలబ్రేషన్గా ఉండబోతున్నాయి. ఒక పండగ వాతావరణం ఉండబోతుంది. శుభకార్యాలు ఉండబోతున్నాయి. ఇల్లు కట్టుకునే యోగం కూడా ఉందండి. ఇక్కడ ఎందుకంటే మీరు ఇక్కడ మేనిఫెస్ట్ చేశారు. మీరు దైవానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి దైవం మీ మనసులో మాటలు వినడం అయితే జరిగింది. మీరు ఊహించుకుంటున్నారు జీవితం ఇలా ఉండాలి, ఇలా జరగాలి అని. ఇక్కడ మీరు ఎంత పాజిటివ్గా అనుకుంటున్నారో దైవం మీ మనసులో మాటలు వినడం అయితే జరిగింది. ఆ వినడం కూడా ఒక ఇల్లు కనిపిస్తుంది, ఒక పెళ్ళి కనిపిస్తుంది, ఒక రీయూనియన్ కూడా కనిపిస్తుంది. ఎవరైతే మేనిఫెస్ట్ చేశారో వారికైతే ఈ సంఘటనలు అయితే ఉండబోతుందండి. మీరు మనసులో మీ జీవితంలో సెలబ్రేషన్ కోరుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్ కూడా మీకు దూరమైన వారి గురించి అండ్ జరగబోయే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సంతోషకరమైన జీవితం అయితే ఉండబోతుందండి. మీరు కోరుకున్న వారితో మీకు మ్యారేజ్ జరుగుతుంది అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి, వారు మీ లైఫ్లో నుండి దూరం అయిపోతున్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం, మీదొక హ్యాపీ ఫ్యామిలీ హెల్తీ రిలేషన్గా కూడా ఉండబోతుంది. అండ్ సింగిల్గా ఉన్న వారికైతే మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుందండి. మీరు ఊహించుకున్న జీవితంగా ఉండబోతుంది. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మీరు కోరుకున్న వారితో మ్యారేజ్ జరుగుతుంది అండ్ విడిపోయిన వారితో రీయూనియన్ ఉంటుంది. అలానే సింగిల్స్ వారికి మ్యారేజ్ కూడా ఉండబోతుందండి. లవ్ ప్రపోజల్తో మొదలయ్యి లైఫ్ పార్ట్నర్గా కూడా మారబోతున్నారు. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేశారు కాబట్టి డివైన్ కానీ యూనివర్స్ కానీ మీ కోరికలు నెరవేర్చేలాగా చేయబోతున్నారు. ఎవరైతే ఇల్లు కోరుకున్నది అంటే ఇల్లు కట్టుకోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందండి. ఈ 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరు జీవితంలో ఎదగాలి, సక్సెస్ అవ్వాలి, అందరిలో గుర్తింపు రావాలి అండ్ మీరు ఏమైనా కోర్టు సమస్యలో ఉంటే మీకు అనుకూలంగా తీర్పు రావాలి, ఇలా మీరు అనుకుంటున్నారండి. మీరు సమస్యలకి నిలబడ్డారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి మీద మీరు గెలవాలని అనుకుంటున్నారండి. ఇక్కడ మీరు మోసం చేయట్లేదు. మీ పరంగా మీకు న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు. ఆ న్యాయపరమైనది కూడా మీకు అనుకూలంగా తీర్పు వస్తుందా, అసలు మీరు అనుకున్నది జరుగుతుందా అంటే ఇక్కడ లవర్స్ అయితే పార్ట్నర్తో మీకు మ్యారేజ్ జరగాలనుకుంటున్నారు, అది ఒక సక్సెస్. అండ్ డివోర్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు, అదొకటి సక్సెస్. ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. మీరు డివైన్కు కనెక్ట్ అయ్యారు, యూనివర్స్ కనెక్ట్ అయ్యారు. డివైన్ అయితే మీ బంధం కలిసేలా చేస్తుంది అండ్ మీకు ఏమైనా కోర్టు కేసులు ఏమైనా సమస్యలు ఉంటే మీకు అనుకూలమైన తీర్పు అయితే ఉండబోతుంది. మీకు ఇది ఒక
మంచి రోజులని అనుకోవచ్చండి. మీకు గుడ్ టైం అయితే స్టార్ట్ అయింది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఏదైనా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, రిలేషన్‌షిప్ పరంగా కావచ్చు, ఏదైనా సమస్య నుండి బయటపడాలనుకోవచ్చు. ఇవన్నీ మీకంతా పాజిటివ్‌గా అయితే ఉండబోతున్నాయండి. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. డివైన్ ఈ బ్లెస్సింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది అంటే, మీ లైఫ్‌లో ఏం సమస్యలున్నాయో ఆ సమస్యలన్నీ పోతున్నాయండి. మీ చుట్టూ ఉన్న టాక్సిక్ పర్సన్ కానీ అండ్ మీకేమైనా ఆర్థిక పరిస్థితుల సమస్యలు కానీ ఇవన్నీ వాటి అన్నిటి నుండి మీరు బయటపడబోతున్నారు. మీకు గుడ్ టైం అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలకి సమాధానం అయితే ఉండబోతుంది. మీ లైఫ్‌లో చాలా మార్పులైతే జరుగుతుంది. ఆ మార్పులు కూడా మీకు మంచి జరిగేలా ఉండబోతుందండి. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో అది కోర్టు సమస్యలు కావచ్చు. ఈ కోర్టు సమస్యల నుండి కూడా మీరు బయటపడుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి మీద మీరు గెలవబోతున్నారు. అండ్ విడిపోయిన వారితో మళ్ళీ లైఫ్ రీకనెక్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఈ 8 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ జీవితం మీరు చూసుకున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. మీ మీద నిందలు వేసేవాళ్ళు చుట్టూ ఉన్నారు. ఆ నిందలు నిజం కాదని మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు మీరేమీ ప్రూవ్ చేసుకోక్కర్లేదండి. మీరు ఎలాంటి వారో చాలామంది తెలుసు. మీరంటే ఇష్టపడని వారు మీ మీద నిందలు వేయొచ్చు కానీ మీలో ఎలాంటి బ్యాడ్ ఏమీ కనిపించట్లేదు. మీ గురించి మీకు తెలియకపోయినా మీరేంటో చాలామందికి తెలుసు. మీరు నచ్చిన వాళ్ళు మీ మీద నిందలు వేసినంత మాత్రాన అది నిజం కాదు. మీ జీవితంలో మీకు మంచి జరగాలి, మీరందరూ మంచి చేయాలని అనుకునే తత్వం కాబట్టి మిమ్మల్ని అందరిలో ఒక స్పెషల్ పర్సన్‌గా డివైన్ అయితే నిలబడబోతుందండి. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్ ఉంది. మీరు వెళ్ళే మార్గం సరైందా? కాదా? అంటే ఇప్పటివరకు నమ్మి మోసపోయారు. మీరు ప్రతి సిట్యుయేషన్‌కి స్టెప్ తీసుకునే ముందు కొంచెం ఆలోచిస్తారండి. కొంచెం భయపడతారు. అంటే అనుకున్నది జరుగుతుందా? లేదా? అంటే మీరు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు ఇలాంటి ఆలోచనలైతే చేస్తారు. అంటే మీరు భయపడిపోయారండి. మీరు ఏం చేయకపోయినా మీ మీద నిందలు పడ్డాయి. దానికోసమే మీరు భయపడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇదేంటంటే జరగబోయే సిట్యుయేషన్ మీ లైఫ్‌లో అయితే చాలా చేంజెస్ రావడం అయితే జరిగిందండి. అంటే మీకు ఏ సిట్యుయేషన్స్‌కి ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒకరి వల్ల మీ జీవితమే మారిపోయిందండి. కాబట్టే మీకు మంచి జరిగే రోజులు ఉండబోతున్నాయి కానీ మీరు బాధపడే సిట్యుయేషన్స్ ఏమీ ఉండవు. మీకు ఎంత కన్‌ఫ్యూజన్ మైండ్ ఉందంటే జీవితం గురించి భయపడుతున్నారు. అసలు జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందని. మీ జీవితంలో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యూనివర్స్ సపోర్ట్‌గా ఉన్నాయి. ఏంజెల్స్ కూడా మీ చుట్టూనే ఉన్నారు. మీ ప్రతి కదలికకి యూనివర్స్ ఏదో విధంగా మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. ఇక్కడ టోటల్‌గా జరిగే సిట్యుయేషన్స్ ఏంటి అంటే మీరు జీవితం మీద రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. అంటే మీ చేతులారా మీరు చేసుకున్న జీవితం మిమ్మల్ని లైఫ్‌లో ఎదుగుదల లేకుండా ఎక్కడున్నవారో అక్కడే ఉండిపోయారని మీరు బాధపడుతున్నారు. ఇక్కడ మీరు జీవితంలో కష్టపడ్డారు కానీ మీరు కొన్ని పనులకి పశ్చాత్తాపం ఉన్నది. ఆ పశ్చాత్తాపం కాస్త మీలో ఉన్న నెగెటివ్ మొత్తం అసలు ఏమీ లేదండి. ఒక స్వచ్ఛమైన జీవితంలో మీరు ఉండాలి అనుకుంటున్నారు. అంటే మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అది ఏదైనా కావచ్చు. ఒకళ్ళకి డబ్బు ఇచ్చి మోసపోవడం కానీ, ఒకళ్ళని నమ్మి మోసపోవడం కానీ, ఒకరిని మ్యారేజ్ చేసుకుని మోసపోవడం కానీ, ఒకరిని లవ్ చేసి మోసపోవడం కానీ, ఇవన్నీ మీకు జీవితం నేర్పించిందని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ జీవితం కోసం మీరు కష్టపడుతున్నారు. జీవితంలో ఎదగాలని అనుకుంటున్నారు. మీ కష్టానికి ప్రతిఫలం అయితే ఉంటుందండి. మీకు ప్రతి సమాధానానికి సక్సెస్‌తోనే మీ లైఫ్ అయితే ఉండబోతుంది. ఇక్కడ మీ జీవితంలో ఒక ఇల్లును చూడబోతున్నారు. ఒక పెళ్లిని చూడబోతున్నారు. ఒక సమస్యల నుండి బయటపడుతున్నారు. కానీ మీ మీద నిందలు వేసేవాళ్ళు ఉంటారండి. ఆ మాటలేమీ పట్టించుకోవద్దు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. ఒకరి గురించి ఆలోచించి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవద్దు. మీరు ఏం చేసినా అది యూనివర్స్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి ఇండైరెక్ట్‌గా. ఎలా అంటే కొటేషన్స్ రూపంలో, ఇలా టారోట్ రీడింగ్స్ రూపంలో మీకెప్పుడు బూస్టింగ్ ఎనర్జీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైనా సాంగ్స్ పరంగా కావచ్చండి, ఎదుటివారి లైఫ్ గురించి ఎప్పుడైనా తెలుసుకోవడం కానీ, మీకెప్పుడు మోటివేటెడ్‌గా ప్రతి సిట్యుయేషన్ అనిపిస్తుంది.
ఎందుకంటే మీరు ఎప్పుడైతే లో ఎనర్జీ ఫీల్ అవుతారో కొంతమంది ఉంటారు, ఇంకేముంది ఏజ్ అయిపోయింది ఏం సాధిస్తావు, అసలు సాధించడానికి ఏజ్‌కి సంబంధం ఏంటండి? పెళ్లయిపోయిన మాత్రాన జీవితం అయిపోయిందని కాదు. జీవితంలో సాధించవలసింది చాలా ఉంది. ఇక్కడ మీరు పెళ్లి పరంగా మోసపోతే, అంటే డివోర్స్ అయిపోయి, మీరు ఒంటరివారైపోతే, మీ మీద నిందలేసిన మాత్రాన మీరు చెడ్డవారైతే కాదు. మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. వారి వల్ల మీ లైఫ్ పర్పస్, అంటే మీ జీవితంలో ఎలా ఉండాలి? అసలు మీరు ఏం సాధించబోతున్నారు? ఈ న్యూ పర్సన్ వల్లే మీ జీవితం సక్సెస్‌లో ఉండబోతుంది. మీ లైఫ్‌లో అంటే విడిపోయిన వారు మీకు రైట్ పర్సన్ అయితే కాదండి. మీ జీవితం మీకు నేర్పించడానికే వారు వచ్చారు. జీవితం నేర్పించి వెళ్లారు. మీ జీవితంలో ఎలా ఎదగాలన్నది మీకు సపోర్ట్‌గా ఉండేవారు ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. సింగిల్స్ పరంగా చూస్తే మీరు కోరుకున్న వారితో మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుందండి. అండ్ ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోబోతున్నారండి. అండ్ కొనుక్కోబోతున్నారు కూడా. అండ్ కొంతమందైతే కొన్ని స్థలాల దగ్గర గొడవలు జరగొచ్చు. అండ్ డబ్బు విషయంలో మోసపోయి గొడవల పరంగా ఉండవచ్చు. కోర్టులో సమస్యలు ఏమైనా ఉంటే మీకు అనుకూలమైన తీర్పు అయితే ఉంటుందండి. ఈ సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు. కర్మ అన్నది మీకు మంచి చేయబోతుందని కూడా ఇక్కడ మీరు జీవితంలో ప్రతి సిచ్యువేషన్‌కి ఎదురు నిలబడ్డారు, కష్టపడ్డారు. ఎక్కడ కూడా మీరు ఎవరిని మోసం చేసే ఎనర్జీస్ కార్డ్ అయితే లేదండి. మీరు పాజిటివ్‌గా ఆలోచించారు. మీరు మంచి మార్గంలోనికి వెళ్లారు. మిమ్మల్ని కర్మ కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల మీరు బాధపడ్డారు. కానీ ఆ బాధ మీరు మంచి కర్మ చేశారు కాబట్టి అది మంచి రూపంలో ఇలాగా మీరు కోరుకున్నది ఏదైనా అది జరగబోతుందని ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందండి. ఇవి ఎనర్జీస్ కార్డ్. ఈ 3, 5, 8 అన్నది మీ జీవితంలో అబాండెన్స్ రాబోతుంది. అలానే సోల్‌మేట్ రాబోతున్నారు. అండ్ పాజిటివ్ వేలో మీ లైఫ్ అన్నది చేంజెస్ అయితే రావడం అయితే జరుగుతుందండి. మేనిఫెస్ట్ చేయండి. మేనిఫెస్ట్ చేయడం అంటే ఊహించుకోవడం. జీవితం ఇలా ఉంటుంది. ఒక వెహికల్ కొనుక్కోవడం కానీ, కోరుకున్న వారితో మ్యారేజ్ కావాలనుకోవడం కానీ, ఒక ఇల్లు అనుకోవడం కానీ, అవి జరుగుతుందా లేదా అని కూడా మీకు యూనివర్స్ మీకు ఎలా చెప్పుద్దంటే గుడ్ సైన్సే మీకు కనిపించడం, మీ చెవులకు వినిపించడం అయితే జరుగుతుంది. ఏంజెల్స్ నంబర్స్ మీకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తానే ఉంటుందండి. మీ మనసులో ఏదైనా సందేహాలు ఉంటే అలా ప్రశ్నల రూపంలో మీకు సమాధానాలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ లైఫ్లో ఏదో జరుగుతుంది, ఇలా మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. అండ్ మీ కంటికి కొటేషన్స్ కనిపించడం కానీ, మోటివేషన్ వీడియోస్ కనిపించడం కానీ, ఇవన్నీ యూనివర్స్ మీతో మాట్లాడుతున్నట్టేనండి. నాట్ ఏ జోక్, ఇది సీరియస్గా చెప్తున్న విషయం. కర్మ అన్నది మీ లైఫ్ని మార్చబోతుందండి. మీకు మంచే చేయబోతుంది. నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి మీరు ఏ రాశి వారైతే మీ లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఉండబోతున్నాయి, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇక్కడ మీరు ఏ రాశి వారైతే మీ జీవితంలో మీరు ఏమనుకుంటున్నారో అక్కడ జరగబోయే సంఘటనలు, వీటికి సంబంధించి మొదటి ఎనర్జీస్ కార్డ్. మీరు ఏ రాశి వారైనా సరే మీ లైఫ్లో పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ అండి. మొదటిది వచ్చేసి మీరు ఏ రాశి వారు సంబంధించిన వారు, అసలు మీ లైఫ్లో ఏం జరగాలనుకుంటున్నారు, ఏం జరగబోతుంది, వీటికి సంబంధించి ఇక్కడ 12 రాశులకు సంబంధించి ఉంటాయండి ఎనర్జీస్ కార్డ్. ఇది వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ లైఫ్లోకి మీ సోల్మేట్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. వారు ఫ్రెండ్స్ పరంగా రావచ్చు, అండ్ లవ్ ప్రపోజల్, మ్యారేజ్ ప్రపోజల్గా కూడా రావచ్చండి. అండ్ కొంతమంది విడిపోయిన వారు, అది లవర్స్ అయినా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, రీయూనియన్ అయితే ఉండబోతుంది. మీరు వాటర్ సైన్ వారు కాబట్టి మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే ఉంటున్నాయండి. మీ జీవితంలో సక్సెస్ చూస్తున్నారు. మీరు కోరుకున్న జీవితం అయితే ఉండబోతుంది. అది మ్యారేజ్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, లైఫ్లో చాలా పాజిటివ్గా అయితే ఉంది. అండ్ మీరైతే ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ మ్యారేజ్ గురించి ఉండొచ్చు. అండ్ ఏదైనా సమస్యల నుండి బయటపడతారా అంటే జరగబోయే సంఘటనలు. అవునండి, ఇక్కడ ఏమైనా డివోర్స్ సిచ్యువేషన్లో మీరుంటే
మీకు అనుకూలమైన తీర్పు అయితే ఉంటుంది. ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ క్యాన్సిల్ అవ్వబోతున్నాయి. అలానే మీరు కోరుకున్న వారితో మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. మీరు జీవితంలో అయితే సక్సెస్ అవ్వబోతున్నారు. మీకైతే కర్మ అయితే చాలా పాజిటివ్గా లైఫ్ ఇవ్వబోతుందండి. మీరు పాస్ట్లో మీరు మంచి చేశారు కాబట్టి ఆ మంచి అన్నది మిమ్మల్ని జీవితంలో సక్సెస్ చూసేలాగా ఉండబోతుంది. ఇక్కడ మీ సోల్మేట్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి. అండ్ రీయూనియన్ అనేది ఉండబోతుంది. కొత్త వారు మీకు పరిచయం అవ్వబోతున్నారు. ఇవన్నీ ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఈ సంఘటనలు కూడా ఎప్పుడు ఉండబోతున్నాయంటే మేబీ ఈ 9 రోజుల్లో కొంతమందికి జరగవచ్చు, 21 రోజుల్లో కొంతమందికి జరగవచ్చు, 3 మంత్స్లో కొంతమందికి జరగవచ్చండి. చాలామందికి కొంతమంది మీరు సింగిల్స్ అయితే మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఈ మంత్లో. సెకండ్ వన్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీరు జీవితంలో స్టక్ అయిపోయారండి. అంటే ఇక్కడ మీ జీవితంలో ముందుకు వెళ్ళాలన్న భయం, గత జీవితానికి స్టిక్ అయిపోయారు. అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. రిలేషన్షిప్ పరంగా స్టక్ అయ్యారు, కెరీర్ మీద ఫోకస్ లేకుండా స్టక్ అయ్యారు. జీవితంలో చాలా విషయాలు చూడడం వల్ల వాటికి భయపడిపోయి ఉన్నారండి. ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒక డివోర్స్ సంబంధించిన సమస్య కనిపిస్తుంది. లవర్స్ పరంగా చూసుకుంటే మీకు దూరమైన వారితో మీకు మ్యారేజ్ జరగాలని ఇక మొండితనంతో ఇంకా వారి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారండి. మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీకు దూరం అయిపోయిన వారు కొన్ని సంవత్సరాలు ఉండవచ్చు. వారి కోసమే ఇంకా మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మీకు దూరమైన వారు మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారని కూడా సూచిస్తుంది. ఇక్కడ జరగబోయే సంఘటనలు ఏంటి అంటే మీకు డివోర్స్ సిచ్యువేషన్ ఉంటే మీకు అనుకూలమైన తీర్పు ఉంటుందండి. మీకు జస్టిస్ జరుగుతుంది. అండ్ అలానే మీరు లవర్స్ అయితే మీకు దూరం అయిపోయిన వారు ఎన్ని సంవత్సరాలైనా సరే మళ్ళీ వారు మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కోర్టు సమస్యలు, చిక్కులు ఏమైనా ఉంటే మీకు అనుకూలమైన తీర్పు అయితే ఉంటుంది. ఇక్కడైతే మీకు చాలా పాజిటివ్గా ఉండబోతుందండి. మీరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. ఒక సమస్య నుండి బయటపడాలి, మీరు అనుకున్నది జరగాలి. ఇక్కడ మీరు మొండితనంగా ఉన్నారండి. మీరు ఎప్పుడు ఒక విషయం మీద నిలబడ్డారు కానీ పాస్ట్ లైఫ్లోనే బతుకుతున్నారు. ఆ పాస్ట్ లైఫ్ మీకు మంచి చేసిందా అంటే మీ జీవితానికి సమాధానంగా మీకు జస్టిస్ అయితే ఉండబోతుందని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మిథున రాశి వారికి అయితే ఏదో మంచి విషయం అయితే జరగబోతుందండి. మీరు చాలా కాలం నుండి వెయిట్ చేసేది ఒక గుడ్ న్యూస్గా ఉండబోతుంది. అండ్ తులారాశి వారికి అయితే మ్యారేజ్ ఉండబోతుంది. కుంభరాశి వారికి అయితే మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు క్షమాపణ చెప్పి మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనస్సు రాశి వారైతే మీ లైఫ్లో ఒక ఇల్లును చూడబోతున్నారు, ఒక పెళ్లిని చూడబోతున్నారు. అంటే కోరుకున్న వారితో మీకు మ్యారేజ్ జరగాలనుకుంటున్నారు. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే విడిపోయిన వారు మళ్ళీ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక పండగ వాతావరణం అయితే ఉంటుందండి. గుడ్ న్యూసే ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు లీడ్ చేసిన లైఫ్ పేరు, మీరు ఎన్ని బాధలు కష్టాలు ఎదుర్కొన్నారో ప్రతిదానికి మీకు సమాధానంగా మీరు కోరుకున్న వారితో జీవితం ఉండబోతుంది. అండ్ రీయూనియన్ ఉండబోతుంది. ఒక హౌస్ డ్రీమ్ నెరవేరబోతుంది. మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే చాలా బాగుందండి. కర్మ సిచ్యువేషన్స్ మీకు లైఫ్ని చేంజ్ చేసేలా ఉంటున్నాయి. అది కూడా సెలబ్రేషన్గా ఉండబోతున్నాయి. ఇంకా మీ జీవితంలో అన్ని పండుగలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు డివైన్కి అయితే చాలా దగ్గరలో ఉన్నారు. డివైన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నది, మీతోనే ఉన్నారు. కాబట్టి మీ జీవితంలో ప్రతిదీ మంచి జరుగుతుంది అంటే అది డివైన్ బ్లెస్సింగ్సేనండి. మీ మంచి మనసుకి మీరు ప్రతి ఒక్కరు చేసిన మంచి పనులకి డివైన్ చాలా ఇంప్రెస్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు జీవితంలో మంచి మార్పులు తీసుకురావడం, మీరు కోరుకున్న జీవితం మీకు ఇవ్వడం అయితే జరగబోతుంది. బంధం పరంగా చూసుకుంటే అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివైన్ అయితే మీ బంధం విడిపోయేలా చేయడం జరగదండి, కలిపేలా చేయబోతుంది. అలానే మీరు కోరుకున్న వ్యక్తితో
మీరు లవర్స్ అయితే మీరు కోరుకున్న వారితోనే మీకు మ్యారేజ్ చేయబోతుంది. అండ్ మీరు ఎప్పటి నుండో ఇల్లు కోరిక ఉంటే ఆ కోరిక అయితే నెరవేరబోతుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. మీరు వృషభం, కన్య, మకర రాశి వారైతే మీ లైఫ్లో అయితే విలన్స్ అయితే ఉన్నారండి. ఆ విలన్స్ స్త్రీ రూపంలో కనిపిస్తున్నారు. వీరి వల్లే మీ జీవితం నాశనం అయిపోయిందని, మీరు ఒంటరిగా అవడానికి కారణం కూడా వీరేనని మీరు అంటున్నారు. నిజమేనండి, వీరు వచ్చి ఒక టాక్సిక్ పర్సన్. చూడ్డానికి అందరూ వీరిని మంచివారు అంటారు, కానీ వీరు చేసే పనులు మాత్రం విలనిజం. మీ జీవితం నాశనం అవడానికి కారణం కూడా వీరే. మీరు ప్రతి విషయం ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని, మంచి చెడ్డ చూస్తున్నారు. మిమ్మల్ని ఎదగనివ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టాలని ఎవరో ట్రై చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్నవారు టాక్సిక్ పర్సన్. అసలు మీ పార్ట్నర్ మీకు దూరం అవడానికి కారణం కూడా ఈ టాక్సిక్ పర్సనే. మీరు కూడా ఇంకా జీవితం నాశనం అయిపోయింది కదా, ఇంకా ఈ సొసైటీలో గుంపులో గోవింద్ అన్నట్టు మీరు బతకాలనుకుంటున్నారు. కానీ కాదండి, మీ లైఫ్లో ఒక మంచి విషయం ఉండబోతుంది. అది ఎలా ఉండబోతుంది అంటే, మీ జీవితంలో చాలా మార్పులు అయితే వస్తాయి. మీ జీవితంలోకి వచ్చిన వారు మీ లైఫ్ లెసన్స్ నేర్పించి వెళ్ళిన వారే. ఇక్కడ సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు. మీరు కష్టపడతారండి, ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ గుర్తిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారే మీ గురించి మంచిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పని అన్నట్టు మీరే, మీ కష్టం అన్నట్టు మీరే అన్నట్టు బతుకుతున్నారు. ఇంకా మేకింగ్ ఆఫ్ మనీ అన్నట్టు మీరు ఉంటున్నారండి. అన్నీ మనీ సంపాదించడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా మీ లైఫ్లో ఉన్నా సరే, మీ కర్మ అన్నది మీ కష్టానికి ప్రతిఫలంగా మీ జీవితంలో చాలా మార్పులు అనేది తీసుకురావడం జరుగుతుంది. మీరు భయపడని అవసరం లేదండి. ఎవరు ఏం చేసినా మీ జీవితంలో ఏం జరగాలనుకుంటే అలానే జరుగుతుంది. అండ్ మీరేంటంటే మీ పార్ట్నర్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఒక స్త్రీ సిచ్యువేషన్ నుండి బయటపడాలనుకుంటున్నారు, అది కూడా జరుగుతుంది. టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నదికి ఇక్కడైతే రియూనియన్ అన్నది ఉండబోతుందండి. ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే, ఏ రాశి వారికి కూడా మీ పార్ట్నర్ అయితే మీకు దూరం అవ్వలేదు. మీదొక ట్విన్ ఫ్లేమ్ జర్నీ అండ్ సోల్మేట్ జర్నీ అయితే ఉంది. మీ లైఫ్లో మీరు ప్రేమ ఇచ్చారు కాబట్టి ఆ ప్రేమే తిరిగి వస్తుంది. ఇక్కడ ఎవరైతే పాజిటివ్గా ఎక్కువ మాట్లాడతారో వారిని ఎక్కువ ఇష్టపడతారండి. మీరెప్పుడు మీ కష్టం మీరే, కానీ మీరు బాధపడ్డారు కాబట్టి ఎదుటివారిని బాధ పెట్టకూడదు అన్న మనస్తత్వం మీది కాబట్టి మీ పద్ధతిని చూసి ఇష్టపడేవారు చాలామంది ఉంటారండి. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిపోయి వెళ్ళిపోయారు, మీ జీవితం నాశనం అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ అదంతా ఒక కర్మ సంబంధించింది. ఇక్కడ మీ లైఫ్లోకి డివైన్ న్యూ పర్సన్స్ అయితే పంపించడం జరుగుతుందండి. ఆ పరిచయం కాస్త మీ జీవితంలో ఒక పెళ్లి పరంగా ఉంటుంది. అండ్ మీ జీవితంలో కష్టానికి అంటే వారి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించేలాగా ఈ పరిచయాలు అయితే ఉండబోతున్నాయి. మీ జీవితంలో విలన్స్ ఉంటారు, అంటే మీ మీద బ్యాడ్గా చెప్పడం కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి, కానీ అవేమీ పట్టించుకోవద్దు. మీకు కంప్లీట్గా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యూనివర్స్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుందండి. మీ లైఫ్లో నుండి ఎవరిని దూరం చేయాలి, ఎవరిని మీ లైఫ్లోకి పంపించాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అసలు ఏ రాశి వారికి ఎన్ని రోజుల్లో ఏం జరగబోతుంది అంటే, మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే 4 నెలల్లోపు మీకు ఇల్లు యోగం అయితే ఉంటుందండి. పండుగ వాతావరణం కనిపిస్తుంది. అండ్ కొంతమందికి అయితే మ్యారేజెస్ జరుగుతున్నాయి. అండ్ ఈ మంత్ లోపు కొంతమందికి రీయూనియన్ అన్నది ఉండబోతుంది. లవ్ ప్రపోజల్ రాబోతున్నాయి, మ్యారేజ్ ప్రపోజల్ రాబోతున్నాయి. టోటల్గా మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి అయితే 4 నెలల్లోపు ఇల్లు యోగం అయితే కనిపిస్తుందండి. ఈ మంత్ లోపు మాత్రం రీయూనియన్ ఉంటుంది. అండ్ మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సెకండ్ వచ్చేసి మీరు వృషభం, కన్య, మకర రాశి వారైతే మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే డబ్బు పరంగా కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలంటే 8 months పడుతుందండి. మీరు ఎంత కష్టపడతారో ప్రతిఫలం అయితే ఉంటుంది. అండ్ అలానే రీయూనియన్ అనేది ఉంటుందా అంటే మేబీ 8 weeksలో ఉండబోతుందండి రీయూనియన్ అనేది. అది అందరికీ కాదు, కొంతమందికే. ఎందుకంటే మీ లైఫ్లో టాక్సిక్ పర్సన్స్ అయితే ఉన్నారండి. వారైతే సందర్భానుసారం మీ లైఫ్ నుండి దూరం అయిపోతారు. మిమ్మల్ని
అనగదొక్కాలని చూసేవారు ఎక్కువ ఉన్నారు. మీకు మంచి చేసేవాళ్ళు అయితే ఎవరు కనిపించట్లేదు. కానీ డివైన్ మీ లైఫ్లోకి మంచి వాళ్ళని పంపించడం అయితే జరుగుతుంది. వీరి వల్ల మీకు మంచి అయితే జరుగుతుందండి. కానీ కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీకు 3 నెలల్లో మీకు దూరం అయిపోయిన వారి నుండి కాంటాక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. డివోర్స్ సిచ్యువేషన్స్ కూడా మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. అంటే మీకు జస్టిస్ జరిగేలానే ఉంటుంది. మీకైతే 3 నెలల్లోపు ఏ విషయం మీకు తెలుస్తుందండి. మీకు అంత పాజిటివ్గానే ఉంటుంది. జస్టిస్ అయితే జరుగుతుంది. మీరు మిథున, తుల, కుంభరాశి వరకు అయితే 3 నెలల్లోపు మీకు జస్టిస్ అయితే ఉండబోతుంది. అది పెళ్ళైనా కావచ్చు, రీయూనియన్ అయినా కావచ్చు, డివోర్స్ సిచ్యువేషన్ అయినా కావచ్చు. మీకు మంచి జరిగే విషయం అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మేబీ మీకు 9 రోజుల్లో ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి. 9 రోజులు కొంతమందికి. అండ్ 21 రోజులోపునేమో మీకు ఇష్టమైన వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అది కూడా 21 రోజుల్లో. అంటే 3 నెలల లోపు ఒక న్యూ పర్సన్స్ రావడం. అది మ్యారేజ్ ప్రపోజల్గా కావచ్చు, అంటే సింగిల్స్ ఉన్న వారికి లవ్ ప్రపోజల్ కావచ్చు. మీకు ఈ కొన్ని డేస్లో ఒక మంచి విషయం అయితే జరగబోతుందండి. కర్మ అన్నది ప్రతి ఒక్కరి రాశి వారికి మంచి చేయబోతుంది. ఇక్కడ ఎవరు బాధపడేది ఏమీ లేదండి. మీరు ఏం చేసుకుంటే అదే తిరిగి వస్తుంది. మీకైతే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. యూనివర్స్ అయితే మిమ్మల్ని గైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంజల్స్ ఎప్పుడు మీ చుట్టూనే ఉంటారు, మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఈ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. యాక్యురేట్ రీడింగే కాదు, జరుగుద్దని నేను అంటాను, జరుగుతుంది కూడా. మీ జీవితంలో పాజిటివ్గా లైఫ్ మారబోతుంది. ఆ పాజిటివ్ కూడా మీరు కోరుకున్న జీవితంగా ఉండబోతుంది. అందరికీ జరగాలని కోరుకుంటున్నాను, జరుగుద్ది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.